నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత వ్యవసాయం మీద మా కూతురు వ్యవసాయం చేస్తున్నా. గత 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను నేను. చివరికి ఈ సంవత్సరం వచ్చేవరకు నీటి వసతి లేక వేసిన పంట పూర్తిగా ఏమాత్రం చేతికి రాకుండా పోయింది. కేవలం గత 4 నెలల నుంచి కనీసం పశువులకు తాగనీకి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వచ్చింది ఇక్కడ. ఐదు ఎకరాలు కౌలు తీసుకున్నా. వానకాలం అక్కడ వచ్చింది. ఈసారి మొత్తం ఏం నీళ్ళే లేవు. ₹1,00,000 పెట్టుబడి అయింది. మొత్తం ఎండిపోయింది. గొర్రెలకు అమ్మేసిన. ఇప్పుడు ఈసారి ఫస్ట్ ఇంత అధ్వానం అయితే ఇప్పుడు పోలే ఇంత. అది మా దగ్గర భూగర్భ జలాలు ఎండిపోవడం వల్ల బోరు బావి రెండు ఎండిపోవడం వల్ల వేసిన పంటగా పూర్తిగా ఏమాత్రం చేతికి రాకుండా ఎండిపోయింది. మేము బోర్ వేసి వ్యవసాయం అంతా పొలం చేసినాము. 3 ఎకరాలు నాటు పెట్టినాము. అంతా పసల మేపుడు అయింది. రూపాయి లాభం లేదు మాకు. ఇప్పటికి 2 లక్షల లాసు పొలం మీద. పసులు తెచ్చినాము. ఒక్కొక్కటి ₹1,00,000 పెట్టి తెచ్చినాం. 7 పసలకు 7 లక్షలు అయినాయి. షెడ్ కడితే 4 లక్షలు అయినాయి. మేము ఇట్లా పసలకు నీళ్ళు కూడా ఇప్పుడు ఎత్తుకొచ్చుకొని పోసే పరిస్థితి అవుతుంది. 1,20,000 పెట్టి తెచ్చిన ఆవును మేము 70,000కు 50,000కే అమ్మడం జరిగింది. 2 క్యాన్లు లేవట్టి మోసేయాలని వస్తుంది నాకు. 20 లీటర్ల క్యాన్ లేవట్టి బండి మీద 2 క్యాన్లు పెట్టుకొని 4 మలకలు తిరగాలి. ఎవరు బావి కాడ నీళ్ళు ఉంటే అలా బావి కాంచి ఎత్తుకొచ్చుకొని ట్రిప్కు 40 లీటర్లు తెస్తున్నా. అవి లేవడితే కూడా మోసేయాలని వస్తున్నాయి. మా పరిస్థితి ఘోరం ఉంది సార్. 1,000-1,200 పెట్టి ఒక ట్యాంకర్ పోపించుకుంటే వారం రోజులు అవుతుంది. పశువులకు కూడా నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ ట్యాంకర్ ఖర్చులు ఇవి భరించలేక ఈ అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఎవరు తీసుకోవట్లేదు. ఆ కోత వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు పావులకు అడ్డి పావుషేరు అడుగుతున్నారు. పాలు పోస్తే పాల బిల్లులు కూడా రావట్లేదు. మాకు బొమ్మకూరు రిజర్వాయర్ అంచెలు వస్తాయి. బొమ్మకూరు రిజర్వాయర్ అంచెలు మాకు 27 కిలోమీటర్ల దూరం నుంచి మాకు నీటి ఆయకట్టు దూరం రావాలి. నిజానికి మాకు ఇది చివరి ఆయకట్టు. ఈ చివరి ఆయకట్టుకు నీరు రావాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా మా దాకా నీరు అందలేదు. నీరు అందని పరిస్థితులలో మాకు పొలాలన్నీ నిండిపోయాయి. ఇప్పుడు ఈ టైంలో మనము మొత్తం ఈ కోసుకొని ఇట్లా ఆవులకి బర్రెలకి వేసడం వల్ల చాలా ఇబ్బంది ఉన్నది. ఈ మా పొలం వరే మొత్తం ఉన్నదంతా కోసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది రోజు. కాటేసే కరువు, పగబట్టే కాలం కర్షక నేస్తాల కన్నీళ్లకు కారణమవుతున్నాయి. ఆరుగాలం చెమటోడిస్తే అదను మీద నీళ్లందక పంటలు ఎండుతున్నాయి. పెట్టుబడికి తెచ్చిన అప్పులు గుట్టలుగా పెరిగి మోయలేని భారమవుతున్నాయి. ఏమీ పాలుపోని స్థితిలో పశువులను అమ్ముకుంటున్న చిత్రాలు. ఆఖరికి అన్నం పెట్టిన భూముల్ని కూడా వదులుకోవాల్సిన దుస్థితే కనిపిస్తోంది. ఇక గుంట భూమి అయినా లేని కౌలు రైతులదైతే అరణ్యరోదనే. ఆదుకునే నాథుడు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భార్యా బిడ్డలను అనాథలను చేసి ఆయా కుటుంబాలకు కన్నీటి శోకాన్ని మిగులుస్తున్నారు. ఇగో ఇది 5 ఎకరాలు కౌలు తీసుకొని వేసినాం.
ఇప్పుడు వాళ్ళని కౌలేం కట్టాలి, అది పెట్టుబడి ఏం చేయాలి? మా పరిస్థితికి అదే రైతుంది. 2 బోర్లు వేసిన చుక్క నీళ్ళు రాలేదు, అట్లా ₹1,00,000 అప్పయింది. నీళ్ళు పడ్డా పడకుండా బోరాన్ని తీసుకపోయేది పైసలు. ఈ పెట్టిన పొలం ఇట్లా ఎండిపోయింది. మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? గవర్నమెంట్ ఏదైనా దయచేసి మాకు ఏమన్నా సాయం రైతులకు అందజేయవలసింది కోరుతున్నాం. మాకు త్రాగడానికి కూడా ఈ మార్చి ఎండింగ్ వస్తేనే చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. ఏప్రిల్ మే వస్తే ఇంకెంత పరిస్థితితో అర్థమవుతలేదు. కనీసం ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి మా యొక్క పక్కన ఉన్న బొమ్మకూరు రిజర్వాయర్లో నీళ్లు నింపి మాకు మొత్తం సవ్యంగా వాటర్ ఇచ్చి పెడితే మాకు ఈ సమస్య ఉండదు. మాకు ఇంతవరకు ఈ కరువు అనేది తెలియదు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు మాకు కరువు అనేది తెలియదు. ఈ సంవత్సరం వచ్చిన కరువు ఎన్నడూ మేము చూడలేము. మేము అప్పు తీర్చాలంటే లేకనే కదా. ఇప్పుడు ఇక మాకు ఇయర్ మళ్ళీ పోతే నీది ఎండిపోయింది, మళ్ళీ నీకు అప్పు మళ్ళీ ఒకవేళ మాకు వాటర్ వచ్చినా కానీ మాకేం చేస్తారంటే అప్పు ఇయ్యరు. ఇక మళ్ళీ వేరే వాళ్ళని దేవులాడుకోవాలి. పాతోళ్ళు ఇయ్యరు, అప్పు కట్టవు. నువ్వేం కడతావు? నీది ఉన్నది ఎండిపోయింది, బోర్లు వేసినావు, ఇట్లా తీసుకుపోయినా అట్లా లక్షలు తీసి నువ్వు మళ్ళీ తెరుతావు అని పోయిన వాళ్ళు కూడా ఇయ్యరు. ఒక్క జనగామ జిల్లాలోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎసొంటి గోసలు పడుతోందో ఊహించలేదు. నిజానికి ఇది కాలం తెచ్చిన కరువా, కృత్రిమ కరువా పక్కన పెడితే గత పాలనలో కనిపించని కరువన్నది మాత్రం సుస్పష్టం. రైతులు చెప్తున్నట్లుగా చెరువులు, కుంటలు నింపని ప్రభుత్వ నిర్లక్ష్యమే అసలు కారణం. పంట కాలువల్లోకి పాలకులు నీళ్లు వదలలేదన్నదే కాదనలేని వాస్తవం. ఏదేమైనా ఎండిన పంటలతో ఎక్కి ఏడుస్తోంది రైతు. ప్రభుత్వం ఇకనైనా ముందస్తు ప్రణాళికతో కరువును దరిచేరనియ్యొద్దని కోరుకుందాం.